హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు Vasavi-Arts&Crafts యూట్యూబ్ ఛానల్. ఈరోజు వచ్చేసి మన వీడియో మోడల్ బ్లౌజు. ఆదివారం నుండి ఆదివారం వరకు నేను పెట్టే ప్రతి వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఆదివారం నాడు గివ్ అవే ఇవ్వడం జరుగుతుంది కాబట్టి కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది లైనింగు, ఇది బ్లౌజ్కి. ముందు లైనింగ్ కట్ చేసుకుందాము. కింద నడుము మడత కూడా ఇందులోనే తీసేసుకోవాలి. లూజు 10, పొడవు 13. ఇది మడతకు అనమాట, నడుము మడతకి. ఇది లూజు 10 వచ్చిన వాళ్ళకి చంకదింపు 5, షోల్డర్ 5, మెడవెడల్పు 2, మెడదింపు 9. ఇలా స్క్వేర్ షేప్ తీసుకుని ఒక అంగుళానికి మార్క్ చేసి చంక రౌండ్ ఇవ్వాలి. చంక ఇలా పెట్టుకున్న తర్వాత నెక్ ఇలా వంపు తీసుకోవాలి. వంపు తీసుకుని ఇలా పెట్టి ఈ షేప్ అనేది ఇవ్వాలి. నెక్ ఇది మడతకి ఇలా మార్కింగ్ చిన్న కటింగ్ ఇచ్చేసుకుంటే అది మడతకు అనేది తెలుస్తుంది అనమాట. ఇది ఎలా కట్ చేసుకున్నామో ఈ పై క్లాత్ కూడా అలాగే కట్ చేసుకోవాలి. ఇప్పుడు మోడల్ స్టిచ్చింగ్లో చూపిస్తాను. ఇలా జారిపోయే క్లాత్కి ఇక్కడ నుండి వేసుకునే కంట ఇలా సెంటర్ నుండి వేసుకుంటే జారిపోకుండా ఉంటుంది, అంటే కరెక్ట్గా వస్తుంది. సెంటర్ అనేది కరెక్ట్ వస్తుంది అనమాట. సెంటర్ భాగం నుంచి వేసుకోవాలి. ఇలా కుట్టు వేసుకుని తిరగేసుకుని పైన కుట్టు వేసుకోవాలి. ఇటు ఎలా వేసానో ఇటు కూడా అలాగే వేసాను. ఇప్పుడు వెనక్కి తిప్పి పైన కుట్టు వేసుకోవాలి. ఇప్పుడు మొత్తం అంతా చుట్టూ కుట్లు వేసుకుని ఎక్కువ వచ్చింది కట్ చేసుకోవాలి. మనం ఇందులోనే మడతకు తీసుకున్నాం కదా, ఇది కూడా ఇలా మడత పెట్టేసుకోవాలి. మొత్తం చుట్టూ తిరగేసిన తర్వాత చుట్టూ కుట్లు వేసాను, కింద మడత కూడా వేసేసాను. ఇప్పుడు ఈ సెంటర్లో మాత్రమే ఈ వంపు తిప్పుకుంటూ లేస్ వేసుకోవాలి. ముందుగా
ఇక్కడ వరకే కుట్టుకోవాలి. లేస్ సన్నగా ఉంది కాబట్టి సెంటర్ కుట్టు ఒకటి వేసేస్తున్నాను, సరిపోద్ది. అదే వెడల్పు లేస్ అయితే అటు ఇటు కూడా వేసుకోవాలి. ఓకే, డైలీ వేర్ శారీకి చాలా సింపుల్గా ఇలా కుట్టుకోవచ్చు. సింపుల్గా ఉంటుంది, అందంగా ఉంటుంది. మా వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. ఇటువంటి వీడియోస్ ఇంకా కావాలి అనుకుంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.